మొద్దు. మనకు కొన్నిసార్లు దేవుని వాక్యం ఏమవుతుందండి, మనకి అర్థం కాదు, మొద్దుల్లాగా ఉంటాం మనం. ఏమండి, రూపాలేమో ఎద్దుల్లా ఉంటాయి, కానీ వాక్యం అర్థం చేసుకునేటప్పుడు మాత్రం ఎలా ఉంటాం మనం? మొద్దుల్లా ఉంటాం. అర్థమైందా? మొద్దులు అంటే ఏంటంటే దేవుడు చెప్పింది మనకు అర్థం కాకపోవడం. ఇక్కడంట యేసయ్య వారికి చెప్తున్నాడు, ప్రవక్తలు ఎన్ని మాటలు చెప్పారయ్యా మీకు నా గురించి, ఎన్ని ప్రవచనాలు ఉన్నాయ్యా నా గురించి, అన్ని ప్రవచనాలు మీకు నేను బతుకుండగానే మీకు చెప్తానే ఉన్నాను కదా. నేను ఉన్న కాలంలో 3.5 సంవత్సరాలు మనుష్య కుమారుడి లోకానికి వస్తాడని ఎవరెవరైతే ప్రవచించారో, ప్రవక్తలు ఎవరెవరైతే నా గురించి రాశారో, ఆ రాసిన విషయాలన్నీ కూడా మీకు ఏం చేస్తూ వచ్చాను? నేను చెప్తానే వచ్చాను కదా. నా మరణం గురించి, పునరుత్థానం గురించి మీకు వివరిస్తూనే వచ్చాను కదా అని వారికి చెప్తాడు. అందుకని 25వ వచనంలో ఏమంటున్నాడు? అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఎలాగో శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా? అంటే మరణించడం ఎలా జరుగుతుందో మహిమలో ప్రవేశించడం కూడా. మీరు ఎంతవరకు ఆగిపోయారు? వీళ్ళు మరణించడం వరకే ఆగిపోయారు, చనిపోవడంతోనే ఆగిపోయారు. ఇక చనిపోయాడు, ఇక మనకేమీ లేదు. ఈ లోకంలో ఒక వ్యక్తి చచ్చిపోతే ఇంక అందరితో అయిపోవచ్చు. మనకి సహాయం చేసే వాళ్ళు చచ్చిపోతే ఇంకా వాళ్ళ సహాయంతో అందరితో అయిపోవచ్చు. ఎవరో మనకి చచ్చిపోతే ఈ లోకంలో నష్టం రావచ్చు, కానీ యేసయ్య మరణించడంతో మనకి మేలే కలిగింది, కానీ నష్టం కలగల. హల్లెలూయా.